ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే నైట్ చూసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓకే బంగారం, కంగారు పడకు. నేను 10 మినిట్స్లో వస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టేయకు, అలాగే మాట్లాడుతూనే ఉండండి ప్లీజ్ అని దీనంగా అడుగుతుంది. 2 మినిట్స్ లైన్లో ఉండు, వస్తున్నా అని డాక్టర్ అని పిలుస్తాడు. తను అక్కడ ఉండడు. బయటకు వచ్చి నర్సుని అడుగుతాడు, డాక్టర్ ఎక్కడా అని. ఏమో సార్, తెలియదు, ఇప్పుడే వచ్చాను, నేను రూమ్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇంతలోపే అనుకుంటూ, ఓకే సిస్టర్ని, నేను అర్జెంటుగా వెళ్తున్నా, రేపు మార్నింగ్ వస్తా, ఈ విజిటింగ్ కార్డు ఇవ్వండి అని హలో అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా తన ఇంటి వైపు పోనిస్తాడు విజయ్ వెళ్ళిన వైపు ఒక నర్సు అలాగే చూస్తూ తన ఫేస్ని కవర్ చేసుకుంటూ గమనిస్తుంది. హలో, ఉన్నావా? ఉన్నాను, చెప్పండి. నువ్వు మరీ ఇంత పిరికిదానివని అనుకోలేదు. ఇంత చిన్న విషయానికి అంతలా వర్రీ అవ్వాలా? మీకేంటంటే బయట 10 మందిలో తిరుగుతుంటారు, నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో చావాలి. పని మనిషి ఉందిగా కంపెనీకి, తనకి పిల్లలు సంసారం లేదా? పని అయిపోయాక వెళ్ళిపోతుంది. ఓకే కరెంట్ వచ్చిందా? ఇంకా రాలేదు, ఇప్పుడే వచ్చింది. భయంతో ఒక్క పని కూడా చేయలేదు. మీరు త్వరగా రండి ప్లీజ్. వస్తున్నా అని స్పీడ్గా పోనిస్తాడు విజయ్. గేటు క్లోజ్ చేసి సడన్గా ఇంట్లోకి వస్తాడు విజయ్ కంగారుగా. రాణి అని గట్టిగా అరుస్తాడు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉంది. హాల్లో లైట్ వేసి మళ్ళీ రాణి అని అరుస్తాడు. ఇదేంటి ఇంతవరకు ఏడ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందబ్బా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? టెన్షన్గా అని అన్ని రూమ్స్ని చెక్ చేస్తాడు. ఎక్కడా కూడా రాణి ఉండదు. టెన్షన్ ఎక్కువైపోతుంది విజయ్కి. సడన్గా ఫోన్ గుర్తొచ్చి ఫోన్ చేస్తాడు విజయ్. హలో, చెప్పండి. ఇప్పుడు గుర్తొచ్చామా ఏంటి? మార్నింగ్ నుండి కాలే లేదు, ఏం లేదు అని రాణి మాట్లాడుతుంది. హలో, ఎక్కడున్నావు రాణి? మార్నింగ్ నుండి ఏంటి ఇప్పుడే కదా మాట్లాడావు? అదే మార్నింగ్ మీరు వెళ్ళాక అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చిందండి, నాన్నకు బాగాలేదని. ఊరెళ్ళాను, మీకు ఫోన్ చేశాను కానీ బిజీ అని వచ్చిందండి. ఆ మాటలు వింటున్న విజయ్కి ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. అంటే నువ్వు ఇంట్లో లేవా? ఇప్పుడే కదండి, ఇప్పటిదాకా చెప్పింది. అయినా ఇప్పుడే ఫోన్ చేశానన్నారు. అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. రేపు మార్నింగ్ వస్తాను నేను, ఓకేనా? ఉన్నావా? హలో. విజయ్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. డౌట్ వచ్చి మామగారికి ఫోన్ చేస్తాడు. హలో మామగారు, ఎలా ఉన్నారు? విజయ్, బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నా మామ. ఆరోగ్యం ఎలా ఉంది? మీ అమ్మాయి వచ్చింది కదా, నాకు కొంచెం వర్క్ ఉంది, రాలేకపోయాను. నాకేం కాలేజీ విజయ్, బాగానే ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నావు? ఉదయం అమ్మాయి కూడా అలాగే అడిగింది. తనని నువ్వు పంపించలేదా? అవునా? ఇప్పుడెక్కడ ఉన్నారు మామ మీరు? ఫ్రెండ్తో మాట్లాడుతున్న విజయ్ బయట. ఓకే మామ, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ అని పెట్టేసి రాణికి కాల్ చేస్తాడు. హలో, ఏమైంది మధ్యలో కట్ చేశారు? అది వదిలేయి. నీకెవరు చెప్పారు నాన్నకు బాగాలేదని? అమ్మనే ఫోన్ చేసింది. అదేంటో ఇక్కడికి వచ్చాక నాతో గొడవ పెట్టుకుంది. ఏమని? తను కాల్ చేయలేదంట, నేనే వచ్చానంట. అందులోనూ ఇక్కడికి వచ్చాక చూస్తే నాన్న బాగానే ఉన్నాడు. ఇక అమ్మ సంగతి చూడాలి. అంటే మీరు రావాలంటే మాకేదన్నా అవ్వాలన్నమాట అని ఒకటే అరవడం. ఇక లాభం లేదని అమ్మ నేనే అబద్ధం చెప్పాను, క్షమించు అని అక్కడితో వదిలేసా ఆ మ్యాటర్ని. ఓకే, నువ్వెప్పుడు వస్తున్నావు అడుగుతుండగానే కట్ అయ్యి సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. చాలాసార్లు హలో అని కట్ చేస్తాడు విజయ్. ఒళ్ళంతా చెమటలు పట్టి షర్ట్ మొత్తం తడిసిపోయింది. చుట్టూ చూస్తున్న విజయ్ భయంగా ఉంది. లోపల మరి నాతో ఎవరు మాట్లాడారు, రాణితో ఎవరు మాట్లాడారు అనుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ సౌండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తాడు. లిఫ్ట్ చేస్తాడు. హలో విజయ్, నేను నేచర్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నా. డాక్టర్ శ్యామ్, బాగున్నారా? తడబడుతూ. చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళారు? మీరు రిపోర్ట్స్ తెస్తానన్నారు, మళ్ళీ కనిపించనే లేదు. అదేంటి? నర్స్ ఇప్పుడే చెప్పింది, ఎవరో వచ్చారు, మార్నింగ్ మిమ్మల్ని కలుస్తామన్నారు సార్ అంది. నేను ఇవాళ నైట్ డ్యూటీ సార్. మీ విజిటింగ్ కార్డు చూసి గుర్తుపట్టి ఫోన్ చేశాను. మీతో చాలా విషయాలు మాట్లాడాలి.
విజయ్ అది ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడాలి అని అంటాడు. అది వింటున్న విజయ్కి ప్రాణాలు పైనే పోయినంత పని అయిపోయింది. ఓకే సార్, నేను మార్నింగ్ వస్తా మిమ్మల్ని కలవడానికి, బాయ్ అని ఫోన్ పెట్టేసి అచేతనంగా సోఫాలో కులబడిపోతాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంట్లో ఏదో ఉంది, నైట్ ఇక్కడే ఉంటే నా పని గోవిందా గోవిందా అని మనసులో అనుకుని చుట్టూ చూస్తాడు. త్వరగా లేచి బయటకు వస్తాడు విజయ్. కార్ స్టార్ట్ చేసి రాణి దగ్గరికి బయలుదేరుతాడు. మనసులో ఒకటే ఆలోచనలు విజయ్కి. అరవింద్ చేస్తున్నాడా లేక శేషయ్య చేస్తున్నాడా? ఏంటి అసలు? నా భ్రమణ లేకపోతే నా కలనా? అసలు నా భూతాలు దయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే మరి జరుగుతున్న పరిణామాన్ని ఏంటి? నా ఒక్కడికే ఆలోచనతో డ్రైవ్ చేస్తూ రాణి ఇంటికి వెళ్ళిపోతాడు విజయ్. అమ్మా, ఆకలవుతుంది, తిందాంరా అని రాణిని పిలుస్తుంది డైనింగ్ టేబుల్ మీద నుండి. వస్తున్న రాణి, ఇదిగో మీ నాన్నగారిని పిలవడానికి వెళ్ళాను. అవునా, మరి నాన్న ఏడి? ఇందాక నా వెంటనే వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ అనుకుంటూ చూస్తూ ఏమండి అని పిలుస్తుంది లక్ష్మి. వస్తున్న లక్ష్మి, పెరట్లో ఏదో కనబడితే చూడ్డానికి వెళ్ళా, అక్కడ ఏం లేదు, చూసి వచ్చేసరికి కేకలు వేస్తున్నావు. మీ కూతురు కేకలు వేస్తుంది, నేను కాదు, అర్థమైందా? ఆకలి వేస్తుంది అంట, త్వరగా రా తిందామని ముగ్గురం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. అమ్మ రాణి, అల్లుడు కాల్ చేశాడా? చేశాడు నాన్న, ఒక్కడే ఉన్నాడు కదా, కొంచెం మిస్ అవుతున్నాడు అంతే. నాకు కాల్ చేశాడమ్మా, నువ్వు వచ్చినట్టు అల్లుడికి తెలియదా? ఏమైనా అయిందా? ఇద్దరి మధ్య బాగానే ఉన్నారు కదా? అదేం లేదు నాన్న, తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నిజంగా అలాంటి భర్త దొరకడం నా అదృష్టం నాన్న. చూడమ్మా రాణి, మీరు బాగుంటే అంతకన్నా నాకేం కావాలి చెప్పు? ఆ కాలేజీ రోజులన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమ్మా. అమ్మా, నేను అన్నీ మర్చిపోయి నువ్వు గుర్తు చేయకు అని కోపంగా చూస్తుంది రాణి. అయ్యో రామ, ఇప్పుడు నేనేమన్నానని? అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నామని చెప్పు అని విసుక్కుంటుంది లక్ష్మి. ఎందుకే ఊరికే విసిగించకు, అమ్మాయిని నువ్వు తినమ్మా. ముగ్గురం తిని ఎవరు వారి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాము. అర్ధరాత్రి డోర్ బెల్ విని లక్ష్మి ఎవరో వచ్చారు చూడు అని నిద్రలోనే అంటాడు జయరాం. లక్ష్మి లేస్తూనే డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి షాక్ అవుతుంది. ఏంటి బాబు, ఇంత అర్ధరాత్రి ఇలా రావడం అని అడిగింది లక్ష్మి. ఏం లేదత్తయ్య, ఈవినింగ్ కొంచెం బయటకు బయలుదేరేసరికి లేట్ అయింది బాగా. ఇదిగో ఇప్పుడు అయింది వచ్చేసరికి. రాణి ఎక్కడత్తయ్య అని లోపలికి వస్తూ అడుగుతాడు విజయ్. లోపల పడుకుంది బాబు, కొంచెం వెయిట్ చెయ్యి, రైస్ ప్రిపేర్ చేస్తాను, ఏమనుకోకు. అయ్యో అత్తయ్య, ఇప్పుడే తిని వచ్చాను, నువ్వేం శ్రమ పడద్దు ఓకేనా? నేను మార్నింగ్ మాట్లాడతా అత్తయ్య అని నీ రూమ్కి వెళ్తాడు. ఓకే బాబు అని లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. ఎవరు వచ్చారే అని అడుగుతాడు. అల్లుడు గారండి. ఏంటి, విజయ్ వచ్చాడా? ఇంత రాత్రి ఎందుకు? మార్నింగ్ రావచ్చు కదా. వచ్చాడుగా, నీ బాధేంటి? నువ్వే వచ్చేవాడిగా అప్పట్లో గోడ దూకి. అన్నీ మీ బుద్ధులే. ఓహో అవునా, అయితే నా బుద్ధులే వచ్చావంటావు. అల్లుడికి ఇప్పుడు అవే బుద్ధులు ఉన్నాయి, చూస్తావా? చాలే, మన సంబరం ఎందుకో ఏంటో, రేపు లేచాక కాస్త అడుగు. ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చారు, ఏదో జరుగుతుంది, అడుగు. సరేలే, నీకు తొందర ఎక్కువ, అడుగు, నేను అడుగుతాను. విజయ్ రూమ్లోకి ఎంటర్ అయ్యి రాణి వంక చూస్తాడు. ప్రశాంతంగా నిద్రపోతుంది రాణి. అలాగే చూస్తా రాణి పక్కన పడుకుని చూస్తూ నిద్రపోతాడు. అసలు అర్థం అవ్వట్లేదు రాణికి ఏం జరుగుతుంది, ఈ కష్టం నుండి ఎలా గట్టెక్కాలా అని అనుకుంటాడు మనసులో. నెక్స్ట్ పార్ట్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.